ఇంగ్లాండ్తో రెండో టెస్టులో సత్తా చాటిన ఆకాశ్దీప్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అతడి పేరు గూగుల్ ట్రెండ్స్లో ట్రెండ్ అయింది. ఒడిశా, బెంగాల్, బీహార్, దాద్రానగర్ హవేలీ, గుజరాత్ రాష్ట్రాల ప్రజలు ఆకాశ్దీప్ గురించి ఎక్కువగా నెట్లో శోధించారు. క్రికెట్కు పెద్దగా ఆదరణ లేని బీహార్లోని రోహతాస్ జిల్లాలో ఆకాశ్దీప్ పుట్టాడు. టీచర్ అయిన ఆకాష్ తండ్రి క్రికెట్ ఆడితే తన కొడుక్కి భవిష్యత్తు ఉండదని భావించారు. దీంతో తన కొడుకు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకున్నారు. అందుకే ఆకాశ్దీప్ క్రికెట్ ఆడటాన్ని ఇంట్లో వాళ్ళు పెద్దగా ప్రోత్సహించలేదు. అయినా సరే ఆకాష్ దొంగచాటుగా క్రికెట్ ఆడేవాడు. క్రికెటర్గా రాణించడం కోసమే అతడు బీహార్ నుంచి బెంగాల్కు మకాం మార్చాడు. మొదట్లో బ్యాటర్ అయిన ఆకాశ్దీప్ తర్వాత అవకాశాల కోసం పేస్ బౌలర్గా ట్రైనింగ్ తీసుకొని స్థానిక క్లబ్బుల్లో ఆడాడు. ఆకాశ్దీప్ కెరీర్లో రాణిస్తున్న సమయంలో అతడి తండ్రి, సోదరుడు ఇద్దరు 6 నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో చనిపోయారు. దీంతో 3 ఏళ్ల పాటు క్రికెట్కు బ్రేక్ ఇచ్చి సొంత ఊరికి వెళ్లాల్సి వచ్చింది ఆకాశ్దీప్. చాలా కాలం తర్వాత మళ్ళీ కోల్కతాకు వెళ్ళిన ఆకాశ్దీప్ మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2019లో రంజీలోకి అడుగుపెట్టిన ఆకాశ్దీప్ 35 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ అతన్ని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత ఏడాది జరిగిన వేలంలో లక్నో అతన్ని ఏకంగా 8 కోట్లకు దక్కించుకుంది. జీవితం అంతా సాఫీగా సాగుతుందని అనుకుంటున్న దశలో సోదరి క్యాన్సర్ బారిన పడటం ఆకాశ్దీప్ మనసును కలిచివేసింది. తన సోదరి క్యాన్సర్తో బాధపడుతుందని, ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తన ప్రదర్శనను ఆమెకు అంకితం ఇస్తున్నట్టు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆకాశ్దీప్ జీవితంలో ఇప్పటికే 2 విషాదాలు ఎదుర్కోవడం, ఈసారి తన సోదరి క్యాన్సర్ బారిన పడటంతో తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతున్నాడు.